హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు మన మామ్స్ కిచెన్లో మన టేస్టీ రెసిపీ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ లడ్డు అండి. ఫ్లాక్ సీడ్స్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఫ్లాక్ సీడ్స్ ఊరికి ఎలా తినాలంటే తినలేం కాబట్టి ఇలా లడ్డూలా కూడా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా ఎంతో హెల్దీ ఫ్లాక్ సీడ్స్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులోకి నేను ఇక్కడ ఒక 1 కప్ దాకా ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటాండి. అవిసె గింజలు. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో మనం ఒక 5 నుంచి 6 నిమిషాలు కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలండి. మనకి నువ్వులు ఎట్లా అయితే చిటపట్లాడుతాయో వేగిపోయిన తర్వాత అలా చిటపట్లాడే వరకు కూడా వీటిని వేయించుకోవాలి. అప్పుడే అందులో ఉండే పచ్చివాసన అంతా పోతుంది. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే సేమ్ అదే ప్యాన్లోకి నేను ఇక్కడ ఒక 1 కప్ దాకా నువ్వులు యాడ్ చేస్తున్నానండి. ఇవి కూడా మనం దోరగా వేయించుకోవాలి. నువ్వులు ఎక్కువ టైం పట్టదు కదా, చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. మనకి 1 నిమిషం పాటు వేయించేసుకొని సేమ్ అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఇవి కూడా వేగిపోయాయి కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ ఒక 1 కప్ దాకా ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నానండి. ఎండు కొబ్బరి వేయడం వల్ల చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి త్వరగా వేగిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి 1 నిమిషం పాటు అలా వేయించేసుకొని సేమ్ అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, వేగిపోయింది కదా, నేను ఇక్కడ ఇదే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం వేసిన వాటిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. చూడండి, ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి నేను ఇక్కడ 1.5 కప్ బెల్లం తీసుకుంటానండి. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని మనం తీగపాకం వచ్చే వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. ఫ్లాక్ సీడ్స్ చాలా మంచిదండి. మనం ఊరికే అలా తినాలంటే తినలేం కాబట్టి ఇలా లడ్డూలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వరకు లేదా ఎవరికైనా హెయిర్ ఫాల్ సమస్య ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. డైలీ డైట్లో కనుక ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల. చూడండి, ఈ మనకి తీగపాకం అనేది వచ్చేసింది కాబట్టి మనం గ్రైండ్ చేసుకున్న ఫ్లాక్ సీడ్స్ పేస్ట్ ఏదైతే ఉందో ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇందులో నువ్వులు అలాగే ఫ్లాక్ సీడ్స్, కొబ్బరి యాడ్ చేసాం కాబట్టి చాలా హెల్దీ అండి. పిల్లలకు కూడా రోజు ఒక లడ్డు ఇచ్చినా కూడా చాలా మంచిది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇలా ఫ్లాక్ సీడ్స్ తీసుకోవడం వల్ల ఏదో ఒక రూపంలో దాని నుంచి రిలీఫ్ అనేది ఉంటుందండి. అలాగే చాలా రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది ఫ్లాక్ సీడ్స్. అలాగే నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మన ప్యాన్ అనేది ఇదంతా కూడా వదిలేస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను దీని మించి కొంచెం డ్రై కొబ్బరి యాడ్ చేస్తున్నానండి. ఇలా కొబ్బరి వేసి ఉండలు చుట్టడం వల్ల చూడడానికి చాలా బాగుంటుంది కాబట్టి కొద్దిగా కొబ్బరి యాడ్ చేశాను. ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా లడ్డూలా చుట్టుకోవాలి. మనకి నచ్చిన ఏ సైజులో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకైతే ఇలా చిన్నగా ప్రిపేర్ చేస్తే వాళ్ళు రోజు ఒకటి తినడానికి చాలా ఇష్టపడతారు కాబట్టి నేను ఇక్కడ చిన్నగా ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి, లడ్డు అనేది రెడీ అయిపోయింది కదా, ఇలా మిగతా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మన ఫ్లాక్ సీడ్స్ లడ్డూలన్నీ కూడా రెడీ అయిపోయి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. వీటిని మనం 15 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఏమాత్రం పాడవు. అండ్ చాలా హెల్దీ రెసిపీ అండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ రోజు ఒక లడ్డు తింటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్లాక్ సీడ్స్ లడ్డూని, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి రోజు ఒకటి తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి మన మామ్స్ కిచెన్. మరొక మంచి రెసిపీతో ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.